ఏపీ హైకోర్టులో ఐపీఎస్ బదిలీలపై మరో పిటిషన్ దాఖలైంది. నిన్న ఏపీ సర్కారు జారీ చేసిన 2 జీవోలను నిలిపివేయాలంటూ పిటిషన్ వేసింది వైసీపీ. ఈసీ ఆదేశాలతో 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ను మినహాయిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ 2 జీవోల అమలును నిలిపివేయాలంటూ పిటిషన్ వేసింది వైసీపీ. ఏపీ హైకోర్టులో ఐపీఎస్ బదిలీలపై మరో పిటిషన్ దాఖలైంది. నిన్న ఏపీ సర్కారు జారీ చేసిన 2 జీవోలను నిలిపివేయాలంటూ పిటిషన్ వేసింది వైసీపీ. ఈసీ ఆదేశాలతో 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ను మినహాయిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ 2 జీవోల అమలును నిలిపివేయాలంటూ పిటిషన్ వేసింది వైసీపీ. వైసీపీ వేసిన పిటిషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, వైసీపీ పిటిషన్ లో ఏం కోరుతోంది? 2 జీవోలను ఆపమని ఎందుకు అడుగుతోంది? మొదటి జీవో ట్రాన్స్ఫర్ సంబంధించి ఉంది కదా. ఖచ్చితంగా అనేక రకాల అభ్యంతరాలు ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటి, ఇంటెలిజెన్స్ చీఫ్ ని ఎన్నికల విధులకు సంబంధం లేదు, ఏదైతే ఈసీ పరిధిలోకి వాళ్ళు రారు అంటూ జారీ చేసిన జీవో అనేది చట్టవిరుద్ధంగా ఉంది. ఇది కావాలని ఆ పార్టీ ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం చేసిందే తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనేది చేసిన ప్రధానమైన ఆరోపణ. ఇక దీనికి తోడు వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఒకటి, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీని తప్పుపడుతూనే అదే క్రమంలో మరో ఇద్దరు, అంటే కడప ఎస్పీ కావచ్చు, శ్రీకాకుళం ఎస్పీ కావచ్చు, వీళ్ళిద్దరు బదిలీలు మాత్రం సమర్థిస్తూ దానికి సంబంధించిన జీవోను మీరు ఎలా జారీ చేస్తారు అంటే, మీకు నచ్చినట్టుగా ఒక రకంగా, నచ్చకపోతే మరో రకంగా మీరే రాజ్యాంగాన్ని రాసుకుంటారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఈ 2 జీవోలని, అంటే నిన్న జారీ చేసిన 720, 721 ఈ జీవోలు 2 అమలు నిలిపివేయాలని కోరుతూ ఈ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అది కూడా పిటిషన్ ఫైల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి తరఫున లాయర్ ఇవాళ ఫైల్ చేయడం జరిగింది. బహుశా రేపు ఈ పిటిషన్ కి సంబంధించి ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో ఒకవేళ ప్రభుత్వం తరఫున కూడా మీరు లేవనెత్తినట్టుగానే ఈ పాయింట్ ని కూడా లేవనెత్తే అవకాశం ఉంటుంది. ఒకటి, ట్రాన్స్ఫర్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను కూడా మీరు తప్పు పట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రభుత్వం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాదుని రేపు కోర్టుకి అడిగే అవకాశం ఉంటుంది. మరి దానికి సంబంధించి ఆ పార్టీ కానీ, ఆ పార్టీ తరఫు న్యాయవాదులు కానీ ఏం చెప్తారన్నది చూడాల్సి ఉంటుంది.